ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, 2025 జూలై మాసం తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? బాగుంటుందంటారా, లేదంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వాళ్లకు 2020 జూలై మాసంలో ఉన్నటువంటి అన్ని రాశుల్లో ఒక 2-3 రాశులకు మాత్రమే చాలా బాగుంది. ఈ మాసం మ్యాక్సిమం అన్ని రాశులకు బాగానే గ్రహస్థితి ఏదో ఒక రూట్లో దొరుకుతూ ఉంది, మంచి ఫలితం దొరుకుతుంది. అలా మంచి ఫలితాలు ఎక్కువ దొరుకుతున్న రాశుల్లో తులారాశి కూడా ఒకటి. ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయంటే? ఎక్కువ బెనిఫిట్స్. ఓకే, చెప్పాలంటే వీళ్ళకు 90% అబోవ్ అని చెప్పచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో శుక్రుడు యోగిస్తాడు, ఆయుష్స్థానం స్వస్థానం ఉన్నాడు, కుటుంబ స్థానాన్ని చూస్తాడు, ధనపరమైనటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. గురువు రాశిని చూస్తాడు, అది మంచిదే, భాగ్యంలో ఉన్నాడు కాబట్టి. గోచారరీత్యా 10వ ఇంట్లో బుధుడు భాగ్యాధిపతి, దశమం అంటే కోణాధిపతి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి బుధుడు బాగానే ఉన్నాడు. ఇక లాభస్థానంలో ఇన్ని రోజుల పాటు నీచ స్థితిలో ఉంటూ వక్రిస్తూ స్తంభిస్తూ కన్ఫ్యూజన్ గురైనటువంటి అంగారకుడు ద్వితీయాధిపతి లాభంలోకి వచ్చాడు. లాభంలో పాపగ్రహం యోగిస్తుంది. కుజకేతులు లాభంలో ఉన్నారు, వాళ్ళు బాగున్నారు. మూల త్రికోణంలో రాహు, తులారాశికి అత్యంత శుభగ్రహం అని చెప్పొచ్చు రాహు. ఆయన కూడా మూల త్రికోణంలో 5లో ఉన్నాడు. ఇక దిగ్బలంలో 6వ ఇంట చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శనేశ్వరుడు 6వ ఇంటి నుండి వక్రించాడు. వక్రించిన తను వస్తున్నది కూడా మళ్ళీ 5వ ఇంటికి వస్తున్నాడు, కోణానికి వస్తున్నాడు. తులారాశికి 5లో ఉన్న యోగమే, 6లో ఉన్న యోగమే. కాబట్టి గ్రహస్థితి ఆల్మోస్ట్ అంతా బాగుంది తులారాశి వాళ్ళకు. వీళ్ళు వచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేసుకోండి, నెలపాలు చేసుకోకుండా కాపాడుకోగలుగుతుంది. అదే పెద్ద పరిహారం. అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళు యూజ్ చేసుకునే వీళ్ళ సామర్థ్యం ఇంపార్టెంట్. జనరల్గా వీళ్ళు ఎవరిని నచ్చకపోతే యాక్సెప్ట్ చేయరు. వీళ్ళకి నచ్చకపోతే యాక్సెప్ట్ చేయరు. అందుకే త్రాసు ఎప్పుడు సమంగానే ఉండదు, ఒకటి కిందికి ఒకటి పైకే ఉంటుంది. అది సమం కావాలంటే వీళ్ళకి నచ్చాలి. కాబట్టి వీళ్ళు తులారాశి వాళ్ళు చరరాశి మారుతూనే ఉంటారు, పైకి కిందికి కదులుతూనే ఉంటారు. ఒక్కోసారి వీళ్ళ యొక్క అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల వల్ల సంబంధం లేని సమస్యలను ఎత్తుకొచ్చేస్తాయి. వీళ్ళకి సంబంధం ఉండదు, ఏదో మాట చెప్పడమో, ఏదో మధ్యలో నిల్చుకోవడమో, ఏదో సాక్షిగా ఉండడం వల్ల అక్కడ వచ్చిన నష్టాన్ని వీళ్ళు భరించే పరిస్థితికి వచ్చేస్తారు. చరరాశి కాబట్టి వీళ్ళకు నిర్ణయాలు, డెసిషన్స్ మారుతూనే ఉంటాయి. కొంచెం వీళ్ళని పొగుడుతూ వస్తే ఈజీగా వీళ్ళని హ్యాండిల్ చేసి అమర్చేయచ్చు. కానీ వీళ్ళు కానీ అలర్ట్ అయితే మాత్రము ఎవరిని కేర్ చేయరు. ఇన్ని హెచ్చుతగ్గులు ఈ రాశిలో ఉంటాయి. వాస్తవంగా ఎత్తుకుంటే కాలపురుషునికి 7వ రాశి. వైవాహిక పరమైనటువంటి సమస్యలు కూడా ఎక్కువగా తులారాశికి, తులాలగ్నం వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. కారకత్వం కాలపురుషునికి 7వ రాశి కాబట్టి వీళ్ళు ఇప్పుడు వస్తున్న అవకాశాలను చక్కగా ఉపయోగించుకోగలిగితే మాత్రం మొత్తం బెనిఫిట్ అయితే మాత్రం దండిగా వీళ్ళకు ఉంది. ఓకే, మనీ ఫ్లో బాగుంటుందంటారా? మనీ ఫ్లో బాగుంటుందండి, ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ విధంగా జాతకంలో ఏదైనా దుర్దశ నడుస్తూ ఉండడము ఉంటే తప్పితే వీళ్ళకి అన్ని విధాలు బాగుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఏమైనా జాగ్రత్తలు చెప్తారా వీళ్ళకి? ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే వీళ్ళు నిర్ణయాలు ఎక్కువ మార్చేస్తారని చెప్పాను కదా. కొంచెం ఓపిక బట్టి స్థిరంగా ఆలోచించి చేయగలిగితే లాభాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి, నష్టాలు అయితే ఏం రావు. సో భూమికి పరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే స్థలం కొనుక్కోవాలని ఆలోచనలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు స్వతహాగా ఇల్లు కట్టాలని ప్రయత్నించేదానికన్నా కట్టుండే ఇల్లు కొనుక్కోవడం బెటర్. కట్టిపెట్టి రెడీగా ఉంటాయి, ఫ్లాట్స్ అంటారు, అపార్ట్మెంట్స్ అంటారు, ఆ టైప్ కొనుక్కోవడం బెటరు. దాంట్లో కొంచెం ఇప్పుడు ఎక్కువగా ఇంజనీరింగ్ ప్లాన్లు ఎంటర్ అయిపోయినాయి. కుబేర స్థానంలో గడ సింహద్వారం ఉండడము, లోపల ఉండాల్సిన కలర్స్ లోపల, బయట ఉండాల్సిన కలర్స్ బయట. అంటే కలర్ థెరపీ అనేది ఒకటి ఉంది. కలర్ థెరపీ కూడా వాస్తుని ప్రభావితం చేసేస్తుంది. అలాంటివి చూసుకోవాలి వీళ్ళు. అంటే లేత రంగులు లోపల ఉండాలి, ముదురు రంగులు బయట ఉండాలి ఎప్పుడు. కానీ నాకు నచ్చిందని రెడ్ రిలేటెడ్, బ్లూ బ్లాక్ రిలేటెడ్, ఇటువంటి కలర్స్ లోపల కొట్టేస్తే ఇంట్లో ఉండాలనిపించదు. ఇంట్లోంచి బయట హాయిగా ఉంటుంది, నిద్ర కూడా సరిగ్గా రాదు ఎవరికైనా సరే. కాబట్టి ఆ కలర్ థెరపీని కూడా కరెక్ట్గా చూసుకోవాలి, సింహద్వారాన్ని చూసుకోవాలి. ఇల్లు కొనేయచ్చంటే కొనేస్తే అది డెడ్ అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఏదైనా వీళ్ళకు అవసరం అనిపిస్తే ఇంజనీర్తోనో ఎవరితోనో మాట్లాడుకొని మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత మీరు కొనుక్కోవచ్చు. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? విదేశీ ప్రయత్నాలు కావచ్చు, వీళ్ళకి అనుకున్నదంతా కూడా ఫేవర్గానే ఉంటుందంటారు వీళ్ళకి? విదేశీ ప్రయత్నాలు బాగుంటాయి, విద్యార్థులకు బాగుంది, ఇక ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, వ్యవసాయదారులకు బాగుంది, అన్ని వర్గాల వాళ్ళకు బాగుంది. అంటే తులారాశికి గ్రహాలన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు తులారాశిలో పుట్టిన అన్ని రకాల వయసుల వారికి బాగుంటుంది.
ఇక బాగా జాగ్రత్త తీసుకోవాలి, అంటే ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఉంటుంది. సో దేనిలో జాగ్రత్తగా ఉండాలంటారు వీళ్ళు? ఇప్పుడు అన్నీ బాగుందనేసి ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా ఉంటే చాలు. ఫస్ట్ అది చూసుకోవాలి, నాకంతా బాగుందని. ఇప్పుడు మనకు గ్రహాలు బాగున్నాయని రైలుకి ఎదురుగా వెళ్ళం కదా, అది మన గ్రహస్థితి బాగుండే వస్తుంది, అది పక్కకు పోదు కదా. అలా ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా ఉంటే చాలు ఫస్ట్ పాయింట్. తర్వాత తీసుకుంటే వీళ్ళకు యూరినరీ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువసార్లు యూరిన్ పోయేదానికి అవకాశం ఉంటుంది. అంటే చిన్నపిల్లలకు కాదు, కొంచెం ఏజ్ అయిన వాళ్ళకు. అంటే 7వ స్థానం కాబట్టి 7వ స్థానం కిడ్నీలు సూచిస్తుంది. కిడ్నీలు చిరునీరు అంటారు, కొద్దిగా ఎక్కువసేపు పోవడం దాన్ని. అటువంటి అవకాశాలు కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం చూసుకోవాలి. ఎక్కడన్నా ప్రోగ్రామ్కి వెళ్ళొస్తే, ఒక పెళ్లికి కానీ ఒక ఫంక్షన్కి కానీ లేదా 10 మందిలోకి కానీ వెళ్ళొస్తే దిష్టి తగిలినట్టు అయిపోతారు వీళ్ళు. ఇప్పుడు ఈ సమయంలో త్వరగా ఫంక్షన్కి వెళ్ళొస్తే దిష్టి వాళ్ళ మొహంలో కనిపించేస్తుంది, ఫేడ్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటారు. అది కొంచెం చూసుకోవాలి వీళ్ళు, చూసుకోవాలి. గుమ్మడికాయ దిష్టి పరిహారం కానీ, కొబ్బరికాయ కానీ, ఏదో ఒకటి మట్టితో కానీ ఉప్పుతో కానీ, వెంట్రుకలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చాలా రకాల దిష్టి ఉన్న అన్నీ పనిచేస్తాయి. ఏదైనా సరే దిష్టి తీసుకోవడం చాలా మంచిది. వీళ్ళు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? వివాహం అయ్యేదానికి ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి గ్రహాలన్నీ బాగున్నాయి కాబట్టి చూసుకోవాలి. వీళ్ళు పొంతనాలు కనీసం 70% రావాలి. ఇప్పుడు అమ్మాయి బాగుంది, ఎర్రగా ఉంది, కట్నం ఉంది, కళ్యాణ మండపం ఉంది, ముహూర్తం ఉంది అనుకుంటే కుదరదు. మ్యాచింగ్ ఇంపార్టెంట్ కాబట్టి 70% మ్యాచింగ్ వచ్చేట్టు చూసుకోవాలి. 100% ఎవరికి రాదు, భూమిపైన ఎవరికి 100% రాదు. ఇంక వస్తే ఇంకా జ్యోతిశాస్త్రం లేనట్టే. 70% వస్తే 100% వచ్చినట్టే. అసలు ఏ సమస్య రాకపోతే అసలు జీవితమే లేదు. అంటే భార్యాభర్తలకు గొడవలు రాకపోతే వాళ్ళది దురదృష్టమైన జీవితం అనమాట. అదొక 30% లేకపోతే ఏం పోయిందేం లేదు. 70% వస్తే చాలా చూసుకొని వీళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. సో కంపాటబిలిటీ ఎంత బాగున్నా కూడా ఈ రోజుల్లో సాధారణంగా ఎక్కువ విడిపోతుంది, డైవర్స్లో అవుతుంది. శాస్త్రం ప్రకారం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను అదే చెప్పాను. ఇప్పుడు 70% మ్యాచింగ్స్ వచ్చాయంటే ఆ అమ్మాయికి కట్నం ఎక్కువైనా పర్లేదు, వచ్చిన తర్వాత తను పోటీపడి భర్తను సపోర్ట్ చేసి లాగేస్తుంది. ఇక్కడ ఏమీ 35% ఇంకేదో 10% అసలు వస్తే రాకపోతే పోతాయి, ఆస్తుంది, అమ్మాయి చదువుకునింది, పెద్దవాళ్ళకి కుదిరిపోయింది. ఇవన్నీ ఏమవుతాయంటే 6 నెలల తర్వాత ఒకరి యొక్క ఎనర్జీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది 6 నెలలు పడుతుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతాయి. అంతా బాగుంటుందని మేము చేసాము, వీళ్ళని ఇలా కొట్టుకుంటున్నా అంటారు. అక్కడేరా అంటే అత్యాశలకు పోవడము, ఏదో 4 సపరించి చేసుకోవడము. కొంతమంది పేరు మార్చేస్తారు, ఈ పేరుకు రాకపోతే ఇంకో పేరు పెట్టుకుందాం అంటారు. అలా పేర్లు మార్చంటే యాపిల్కాయకి మిరపకాయని పెట్టేస్తే అది కారంగా అయిపోతుందా, లేదంటే మిరపకాయకి యాపిల్కాయని పెడితే తీగా మారిపోతుంది. ప్రకృతి సిద్ధాంతం ప్రకారం ఉప్పే, చక్కెరే. కాబట్టి మధ్యలో ఈ రిపేర్లు చేయడం వల్ల ఆ తర్వాత వచ్చే సమస్యలు ఎవరు రిపేర్ చేయలేరు. ఇప్పుడు అందరూ తెలివైన వాళ్ళే కాబట్టి కట్న కానుకపై ప్రాధాన్యత ఇవ్వకండి. ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఈజీగా మ్యారేజెస్ అవుతాయి. మ్యాచింగ్సే ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇప్పుడు గ్రహస్థితి బాగున్న వాళ్ళు బాగుంటారు, గ్రహస్థితి మళ్ళీ దొబ్బిందంటే మళ్ళీ గొడవలు ఆడుకుంటారు. కాబట్టి అది ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెండ్లు కావడానికి వీళ్ళకి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి. సో లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది అంటే లవ్? తులారాశి వాళ్ళు అంటే 2 అని అర్థం. 2 అంటే 2 తట్టలు ఉంటాయి, జంట అని అర్థం. వీళ్లకు అదే వివాహ సమస్యలు వస్తాయని ఇంతకుముందే చెప్పాను. వీళ్ళకు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అని చెప్పాను. ఎక్కువగా 2వ వివాహాలు అయ్యే వాళ్ళు ఎక్కువగా తులారాశులను ఎక్కువగా తులాలగ్నం వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అటాచ్మెంట్, డిటాచ్మెంట్ 2 ఉంటాయి. ఆకర్షించడం, వికర్షించడం 2 ఉంటాయి. ఎందుకంటే తులారాశికి భర్త స్థానము లేదా భార్య స్థానము మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. ఆ మేషరాశికి 7వ స్థానము తులారాశి. తులారాశిలో ఇది చరరాశి, అది చరరాశి. కుజుడు శుక్రుడు శత్రువులు. కుజుడు భర్తకారకుడు ఆడవాళ్లకు, శుక్రుడు భార్యకారకుడు మగవాళ్లకు. కారకు భావనాశాయ. కారకులు కలిస్తే భావం నాశనం అయిపోతుంది. అందుకే తులారాశి వాళ్ళకు వివాహ సమస్యలు వస్తాయి. మేషరాశి వాళ్ళకు కూడా వస్తాయి. మేషరాశి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతాయి. వాళ్ళకి ఎన్ని గొడవలు వచ్చినా కలిసినారంటే వాళ్ళే చాలా గొప్ప వాళ్ళని అర్థం. కాబట్టి ఇక్కడ మీరు అడిగారు కాబట్టి నేను డ్యూయల్ మ్యారేజెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో చాలా వరకు మనకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదన్నా నర దిష్టి పోవడానికి మంచి రెమెడీ ఉంది వీళ్ళ కోసం? వీళ్ళు గుమ్మడికాయ పరిహారం నేను చెప్పాను. గుమ్మడికాయతోనో, ఉప్పుతోనో, మట్టితోనో, దేంతో ఒక దాంతో దిష్టి తీసుకుంటే అన్నీ పనిచేస్తాయి. తీసుకుంటూ ఉండడం మంచిది. లేదు కుంకుమ నీళ్ళనే కనీసం కొద్దిగా కుంకుమ వేసిన నీళ్ళలో దిష్టి తీయచ్చు, అద్భుతంగా పనిచేస్తుంది. తీసి ఎక్కడన్నా డ్రైనేజీలో పోయాలి, చెట్టుకు పోస్తారు. మన దిష్టి తీసి ఒక పచ్చని చెట్టు పోసి అది వాడిపోతుంది. డ్రైనేజీలో పోయడం బెటరు. సో దైవారాధన విషయంలో ఇంకేదన్నా పరిహారం అవసరం అంటారు వీళ్ళకి? ఏదన్నా దైవారాధన విషయంలో తీసుకుంటే వీళ్ళు చక్కగా లక్ష్మీదేవి ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళలో చిత్తా నక్షత్రము, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి.
చిత్తా నక్షత్రము అంటే ఇక్కడ స్వాతి నక్షత్రము, చిత్తా, స్వాతి, విశాఖ. ఈ రాశి యొక్క ప్రత్యేకత, ఒక వింత, ఒక విచిత్రం, ఒక తమాషా చెప్తాను వినండి. చిత్తా నక్షత్రానికి జంతువు పులి, విశాఖ నక్షత్రానికి జంతువు పులి, మధ్యలో స్వాతి నక్షత్రం. 2 పులుల మధ్య ఒక స్వాతి నక్షత్రం ఉంటుంది. అటు ఒక పులి, ఇటు ఒక పులి ఉంటుంది. ఇది సంపత్తార, అది పరమమిత్రతార. అంటే స్వాతి నక్షత్రం వాళ్ళు టైగర్ పెట్టుకోవచ్చు, టైగర్ బొమ్మ టాటూ వేసుకోవచ్చు, వాల్పేపర్ పెట్టుకోవచ్చు, ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చు, చక్కగా పులి మీద ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించవచ్చు, దుర్గాదేవిని. చిత్తా నక్షత్రంలో చిత్తా నక్షత్రం ఎవరు పుట్టారు? కంచి కామాక్షి, చిత్రగుప్తుడు, విశ్వకర్మ పుట్టారు. కాబట్టి కంచి కామాక్షి ఆరాధన స్వాతి నక్షత్రం వాళ్ళు చిత్తా నక్షత్రం రోజు చేసుకోవచ్చు. అదేవిధంగా ద్వితీయ నక్షత్రమైనటువంటి విశాఖలో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు. విశాఖ అంటే విసనకర్ర, ఓ పాకెట్ విసనకర్ర జోగులు పెట్టుకుని తిరగచ్చు. స్వాతి నక్షత్రం వాళ్ళు. స్వాతి నక్షత్రం మధ్యలో నక్షత్రం చెప్పాను నేను ఇప్పుడు. అటువైపు ఇటువైపు 2 పుల్ల మధ్య ఉంటుంది ఈ నక్షత్రం. మాత్రం చాలా బలమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. అదే చిత్తా నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం బలపరుచుకోవాలి. స్వాతి అంటే ఏమి? తేనెటీగ. తేనె ఏం చేస్తుంది? ఎక్కడెక్కడి నుంచి సేకరించి పెడతానే ఉంటుంది. కాబట్టి స్వాతి నక్షత్రం బలపరుచుకుంటే వీళ్ళు తేనె ఎక్కువ తీసుకోవాలి. కాఫీ గింజలు కూడా స్వాతి నక్షత్రమే. కాఫీ ఇష్టపడి తాగొచ్చు. స్వాతి నక్షత్రం ఎవరు పుట్టారు? నరసింహస్వామి పుట్టాడు. నరసింహ ఆరాధన చేసుకోవచ్చు. అది చేసుకుంటూ ఉంటే జాతకాలకు సంబంధం లేకుండా గోచారానికి సంబంధం లేని పరిహారం ఇది. వీళ్ళకి చిత్తా నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. స్వాతి నక్షత్రంలో ఎవరిని ఆరాధించుకోవాలి? విశాఖ నక్షత్రం బలపరుచుకోవాలి. విశాఖ నక్షత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి. ఆర్చ్, ఫ్లవర్స్తో ఒక ఆర్చ్ లాంటిది ఇంట్లో పెట్టుకోవచ్చు, మధ్యలో వీళ్ళ పేరు రాసుకోవచ్చు. ఒక విసనకర్ర పాకెట్. ఇప్పుడు జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో ప్రతి ఒక్కరు ఒక కీ చైన్ లాగా విసనకర్ర పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎక్కడ కనిపిస్తే ఇలా తీసుకుంటూ మారుతూ ఉంటారు వాళ్ళు. డబ్బులు ఫుల్గా ఉంటుంది వాళ్ళకు. విశాఖ నక్షత్రం చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు ఒక విసనకర్ర పాకెట్ విసన జోలో పెట్టుకోవచ్చు, దాన్ని విసురుకుంటూ ఉండొచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోకపోతే మనం చేసేదేం లేదు. ఆ కారకత్వాలు, ఆ వస్తువులు మనం చెప్తున్నాం అంతే. విశాఖ నక్షత్రం వల్ల ఎవరిని బలపరచుకోవాలి? అనురాధ నక్షత్రం వల్ల బలపరచుకోవాలి. అనురాధ నక్షత్రం అంటే ఏమి? అదే దానికి జింక వస్తుంది, జంతువు. ఆ జింకల పార్కుకు వెళ్ళడము, జింకల ఫోటో పెట్టుకోవడము, ఆ జింకలు ఉన్నటువంటి బృందావనం పెట్టుకోవడము. తామర పువ్వు కూడా అనురాధ నక్షత్రమే. అదేవిధంగా అనురాధ నక్షత్రం అంటే మన యొక్క లెటిన్ బేషన్, మన మలమూత్ర విసర్జన స్థానం నక్షత్రం అనురాధ. కాబట్టి డ్రైనేజీ క్లీన్ చేసే వాళ్ళకు ఏదైనా స్నాక్స్ కొనివ్వడము, వాళ్ళని హ్యాపీగా పెట్టడము. హాస్పిటల్, అనురాధ నక్షత్రం అంటే హాస్పిటల్ శుభ్రం చేయడానికి ఫ్లోర్ క్లీనర్సు, టాయిలెట్ క్లీనర్సు, మాప్ స్టిక్స్, ఫెనాయిల్స్, యాసిడ్స్ లాంటివి తీసివ్వడం. అక్కడ శుభ్రమైన కొద్దికి వీళ్ళకు డబ్బులు వస్తూ ఉంటుంది. ఈజీ ఇవన్నీ. ఇంకెక్కడో కాశీ కవతల, పాకిస్తాన్ కవతల ఒక టెంపుల్ ఉంది, మీరు వెళ్ళే తీరాలి అంటే అది అయ్యే పని కాదు. ఉన్నాయి టెంపుల్ పరిహారాలు కూడా ఉన్నాయి, నేను చెప్పగలను. కానీ అందరూ చేసుకోవాలి కదా ఇది. కాబట్టి అనురాధ నక్షత్రం అంటే లెటిన్ బేషన్. ఎవరైతే విశాఖ నక్షత్రం ఉన్నారో వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ వీళ్ళే క్లీన్ చేయాలి. విశాఖ నక్షత్రం ఉంటే వీళ్ళు లెటిన్ క్లీన్ చేస్తున్న డబ్బు వస్తుంది. బాత్రూంలో పోయి ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి. ఎక్కువసేపు స్నానం చేయాలి, అక్కడ సంగీతం వింటూ స్నానం చేయాలి. కొంతమంది ఊళ్ళేస్తారు, వాళ్ళు విశాఖ నక్షత్రంలో పుట్టుంటారు, బాత్రూంలో పోతే పాటలు వస్తాయి వాళ్ళకు. ఎక్కువసేపు స్నానం చేస్తూ ఉంటారు, త్వరగా బయటికి రావాలి. వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు. ఓకే. లేదంటే వాళ్ళు అనురాధ తర్వాత జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటారు. ఇట్లా విశాఖ అనురాధ నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు, సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమిత్రతారగా ఉన్న వాళ్ళు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటారు. ఇది సీక్రెట్. అంటే ఈ లక్షణం ఎందుకు వస్తుందో అడిగిపోతే వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు, ఖుషిగా ఉంటారు. అది విషయం. కాబట్టి ఇలా బలపరచుకోవచ్చు సంపత్తారను. తులారాశి వాళ్ళకు చక్కగా బాగుంటుంది. ఓవరాల్గా ఈ జూలై మాసంలో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.